పరిటాల సునీత శాసనసభ్యురాలిగా నీవు నన్ను తిట్టడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. నువ్వు అధికారంలో ఉన్నావు, నేను కాదు. నేను ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. నువ్వు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపే బాధ్యత నాది. ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. కానీ నువ్వే ఆ ప్రజల మీద, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ జీవితాల మీద నువ్వు నీ అధికారంతో బలవంతపు వసూళ్లతో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు మేము ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నాము. నీకు సంబంధం లేదు అన్నప్పుడు ఈ జీపీఏ రిజిస్టర్డ్ జీపీఏ రద్దుపరచమని అధికారిని అడిగాము, కలెక్టర్ గారిని అడిగాము. అది రద్దుపరచాలా? నీకు సంబంధం లేదు, మాకు దీనికి సంబంధం లేదు అన్నప్పుడు నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకోవాలా. నీ బంధువులే ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు, సిర్పి కొట్టాల వాళ్ళు, గంగంపల్లులే వాళ్ళే రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు, జీపీఏ చేసుకున్న వాళ్ళు. నువ్వు నోరెత్తి మాట్లాడాలా. 14 ఇండ్లు కూల్చినప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలే. ఇది మాకు సంబంధం లేదని నువ్వు మాట్లాడితే నీకు జీపీఏ చేసిన వాళ్ళ దగ్గర పల్సన్ అవుతావు. ఇది నాదే, నేను చూసుకుంటానని చెప్పుకుంటున్నావు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయంలో ప్రభుత్వము, కలెక్టర్ గారు, పరిటాల సునీత బాధిత కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చి రిజిస్టర్డ్ జీపీఏ రద్దుపరిచి ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యే దానికి మీరు ప్రయత్నం చేయకపోతే మేము ఉద్యమ రూపం తీసుకోవాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ రూపం తీసుకోవాల్సి వస్తుంది. పాపంపేటలో ఈ 900 ఎకరాల ఈ నగరాన్ని దాదాపు 15,000 కుటుంబాలను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా తప్పనిసరిగా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. రాష్ట్రం దృష్టిని ఆకర్షించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మీరు పల్చనైనారు నియోజకవర్గంలో, రాష్ట్రంలో కూడా పల్చనయ్యేటువంటి పరిస్థితి తీసుకోవద్దని హితవు పలుకుతున్నా.